సార్, నా పేరు పాలకుంట నీరజ, సమ్మేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్, చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ తల్లికి వందనం పథకం గురించి మేము ముగ్గురు పిల్లల్ని ఎలా చదివించాలనే ఉద్దేశంతో అనుకునే సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారు తల్లికి వందనం పథకం ద్వారా మా ముగ్గురు పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము ముగ్గురు పిల్లల్ని స్కూల్లో చదివించడానికి, గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ ముగ్గురిని ఉన్నత స్థాయికి పంపించడానికి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఎంతో కృషి చేశారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు. కుటుంబ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. తల్లికి వందనం కార్యక్రమం నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో అందులో దాదాపు 5 లక్షల మంది మైనారిటీ విద్యార్థులు, దాదాపు 730 కోట్ల రూపాయలు కేవలం మైనారిటీ విద్యార్థులకు, అంటే ఏదైతే మొత్తం టోటల్ 67,27,000 మంది ఎవరైతే ఉన్నారో అందులో నుంచి దాదాపు 5 లక్షల మంది కేవలం మైనారిటీ విభాగానికి చెందే ముస్లింలు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే బీసీఈలో ఉన్నటువంటి, బీసీబీలో ఉన్నటువంటి దూదేగుల సోదరులు కానివ్వండి, వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరితో కూడా కలిపి 5 లక్షల మంది విద్యార్థులకు ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా 730 కోట్ల రూపాయలు ఇన్షాల్లా అందుతాయని చెప్పేసి దానికి ప్రత్యేకంగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి తరఫు నుంచి గౌరవ న్యాయ మరియు మైనార్టీ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారికి, అదేవిధంగా మా విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ లోకేష్ బాబు గారికి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా మిగిలిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడాను త్వరితగతంగా పూర్తి చేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1, ₹2 కాదు, మొత్తం 39,000. 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ వచ్చింది. చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజులో వచ్చినంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే ఆ చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. నా పేరు ఆమిడి జగదీశ్వరరావు, ఎస్సీ కాలనీ, పాంచాలు. నాకు 3 ఆడపిల్లలు, 1 బాబు. చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి 4 అందింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. ఈ రోజు మాకు తల్లికి వందనం పడింది. కరెక్ట్ టైంలో వేశారు నారా లోకేష్ గారు. వెరీ వెరీ థ్యాంక్స్ అండి. సీఎం గారు వెరీ థ్యాంక్స్. మా పిల్లల ఫీజులకు కానీ బుక్స్కి కానీ ఏ ఇబ్బంది పడకుండా మాకు వేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ సార్ అండ్ మోదీ గారు, ఎమ్మెల్యే మేడం అదితి గారు. వీఆర్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎమ్మెల్యే మేడం. థ్యాంక్ యూ సీఎం.